యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుని నిన్న తెలంగాణ గవర్నమెంట్ నియమించింది. అందులో చైర్మన్తో సహా మొత్తం 18 మంది సభ్యుల్ని నియమించింది. ఇందులో 6 ఎక్స్ అఫీషియో సభ్యులు. అంటే వాళ్ళు ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఆ పదవిలో ఎవరుంటే వాళ్ళు దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్ అవుతారు. ఉదాహరణకి తెలంగాణ చీఫ్ సెక్రటరీ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు, ఆ కలెక్టర్ ప్లేస్లో ఎవరుంటే వాళ్ళ ఎక్స్ అఫీషియో మెంబర్లు అవుతారు. వాళ్ళ పేర్లతో సంబంధం లేదు. మిగిలిన 12 మంది ఎవరో చూద్దాం. వాళ్ళందరినీ ఈరోజు మీకు ఎవరు ఏందనేది చెప్తా, ఒకసారి చూడుర్రి. ఫస్ట్ యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్, ఈయన పేరు మన్నె సత్యనారాయణ రెడ్డి. చాలామంది వినే ఉంటారు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఎంఎస్ఎన్ గ్రూప్, ఇదంతా ఏంటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి చెందిన ఒక వ్యవస్థది. ఆ వ్యవస్థకి ఈయన పేరు మీదనే వచ్చింది ఎంఎస్ఎన్, మన్నె సత్యనారాయణ రెడ్డి. ఎంఎస్ఎన్ గ్రూప్స్ చైర్మన్, ఫార్మాస్యూటికల్ గ్రూప్స్ చైర్మన్. ఈయనది సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా గురకగుంట అనే ఒక విలేజ్. చాలా మంచి కష్టపడి ఎదిగిండు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ని ఈయన పేరు మీదే పెట్టిర్రు, ఈయన రన్ చేస్తున్నాడు. సో తెలంగాణకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ వినోద్ వెంకటస్వామి, ఈయన బెల్లంపల్లి ఎమ్మెల్యే. అంతేకాకుండా ఒకప్పటి తెలంగాణ ఉద్యమకారుడు కాకా వెంకటస్వామి కొడుకు వినోద్ వెంకటస్వామి ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే. ఈయన ఒక మెంబరు. నెక్స్ట్ కొణిదెల సురేఖ, మనందరికీ తెలుసు, ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారి భార్య. అంతేకాదు తెలంగాణ ఎవనయ్య జాగీరు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారికి స్వయానా వదిన గారి ఈవిడ. నెక్స్ట్ చిప్పల గారి విజయరాజం, ఈవిడ ఒకప్పటి నమస్తే తెలంగాణ ఎడిటరు. ఇప్పుడు విజయక్రాంతి అనే ఒక పేపర్ పెట్టిర్రు ఆయన విజయరాజం గారు. ఆయన భార్య చిప్పల గారి విజయరాజం ఈవిడ. నెక్స్ట్ విజయేందర్ తుళ్ళ, దేవేంద్ర గౌడ్ తెలుసు కదా, తుళ్ళ దేవేంద్ర గౌడ్ వాళ్ళ కొడుకు. ఈయన ఒకప్పటి తెలుగుదేశం నాయకుడు. తర్వాత సొంతంగా ఏదో తెలంగాణకు సంబంధించి ఒక పార్టీ పెట్టిండు. ఆ తర్వాత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, బీజేపీలో ఉన్నారనుకుంటా నాకు తెలిసి. ఈయన విజయేందర్ తుళ్ళ. నెక్స్ట్ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ఈవిడ ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన ఆవిడ, యాదవ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. చాలా ఏళ్ల పాటు కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానానికి చైర్మన్గా వ్యవహరించింది. నాకు తెలిసి మొత్తం లిస్ట్లో కాస్త ఆధ్యాత్మిక టచ్ ఉన్న వ్యక్తి ఈవిడ ఒక్కరే అనుకుంటా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్. నెక్స్ట్ వ్యక్తి శ్రీ గుండు మల్లయ్య గారు. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లికి చెందిన వ్యక్తి. అంతకు మించి పెద్ద నేపథ్యం ఏం లేదు, కాస్త ఆధ్యాత్మికంగా అక్కడ ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు అని చెప్పి తెలుస్తుంది. తర్వాత స్వాతి కాంతామణి అని రాసిరు ఇందులో. ఇది స్వాతి కాంతామణి కాదు, ఈమె స్వాతి కంఠమనేని. ఈమెది నాట్కో ఫార్మాస్యూటికల్స్ తెలుసు కదా, నాట్కో ఫార్మాస్యూటికల్స్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఉంటుంది కదా, దానికి హెడ్ ఈమె పుట్టింది విశాఖపట్నంలో, చదివింది చిత్తూరులో, ఫైనల్గా నాట్కో ఫార్మాలో పనిచేస్తున్నారు ఇప్పుడు ఈవిడ. నాట్కో ఫార్మాకి సిఎస్ఆర్ విభాగానికి అధిపతి ఈమె. నెక్స్ట్ శ్రీ ఎం రాఘవేంద్రరావు. తర్వాత డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఈయన ఒక కాంగ్రెస్ నేత. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలికి భర్తిన. ఆ జనగామ జిల్లా పరిసరాల్లో ఏదో వైద్యానికి సంబంధించి సేవలు చేస్తారని పేరుంది, బట్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల తీసుకున్నారని తెలుస్తుంది. తర్వాత 11వ వ్యక్తి ద ఫౌండర్ ట్రస్టీ అంటే యాదగిరిగుట్టని వెనకటి నుంచి ధర్మకర్తలు ఉంటారు కదా, వాళ్ళలో నుంచి ఒకరిని తీసుకున్నారు. సో ఫస్ట్ 10 మంది విషయాలే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇందులో తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారంటే మన్నె సత్యనారాయణ రెడ్డి, వినోద్ వెంకటస్వామి 2, చిప్పల గారి విజయరాజం 3, విజయేందర్ తుళ్ళ 4, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ 5, గుండు మల్లయ్య 6, లక్ష్మీనారాయణ నాయక్ 7. అంటే మొత్తం 10 మందిలో 7 తెలంగాణ వ్యక్తులు, 3 ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు. ఈ 7లో కూడా వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, చిప్పల గారి విజయరాజం మీడియా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు, ఆ తర్వాత విజయేందర్ తుళ్ళ, ఈయన ఒకప్పటి టీడీపీ లీడర్ కొడుకు, ఇప్పుడు బీజేపీలో ఏదో కొనసాగుతున్నట్టుంది. మొత్తం ఈ లిస్టు చూడగానే అందరి దృష్టి ఒక్కసారి శ్రీమతి కొణిదెల సురేఖ అనే పేరు మీదకి వెళ్ళింది. ఎందుకంటే పక్కా తెలంగాణ వ్యతిరేకుల ఫ్యామిలీ. రాజ్యసభలో చిరంజీవి తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడాడు, నిరసన తెలిపిండు. ఇక ఆవిడ మరిది గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పొద్దున్న లేస్తే సందర్భం దొరికిన ప్రతిసారి తెలంగాణ మీద తన కడుపులో ఉన్న విషయం అంతా కక్కుతూనే ఉంటాడు. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు 11 రోజులు ఉపవాసం కూడా ఉన్నాడంట. సరే, ఎన్ని విషయాలు పక్కన పెడితే మొత్తం ఈ లిస్టు చూసిరు కదా, మొత్తం 7 తెలంగాణ వాళ్ళు, 3 ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు. అయితే ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు తెలంగాణ వల్ల ఆంధ్రప్రదేశ్ వల్ల అన్న పక్కన పెడితే దీంట్లో ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మికవేత్త లేరు. అంటే అసలు ఏం చేయాలి? దేవస్థానం కమిటీ అంటే ఏంది? దేవుడి పూజలు జరగడం, దేవుడి ఆస్తులు సంరక్షించడం, దేవుడికి ఎట్లా ఏమేం చేయాలి, నిత్య కైంకర్యాలు ఏంది, ఇవన్నీ డిసైడ్ చేయడం, అసలు సలహాలు సూచనలు ఇవ్వడానికే కదా బోర్డు. ఎక్కడ దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి ఎట్లా చేయాలి, ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనే కదా. కాస్త ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళు, దైవ సంబంధ కార్యాలు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఇందులో ఒక పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మాత్రం గతంలో కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయానికి చైర్మన్గా చేశారు తప్ప ఆవిడకు కూడా అంతకు మించి కాస్త ఆధ్యాత్మికత ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏం లేదు.
ఏం చేస్తారు వీళ్ళందరిని ఎంపిక చేసుకొని? రేపు ఏదైనా ఒక యాదగిరిగుట్ట ఆలయంలో ఒక అభివృద్ధి పని చేయాలి, దాంట్లో ఒక ఆగమశాస్త్రం ప్రకారం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరన్నా ఉన్నారా ఆయనలో? చాలామంది ఏమంటున్నారంటే, అయ్యో ఒక ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెడితే ఏమొచ్చింది, మిగతా 7 తెలంగాణ వాళ్ళే కదా, తిరుపతి దేవస్థానంలో కూడా చాలామంది వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు కదా అంటే, ఎస్ ఉన్నారు, అక్కడ కూడా అంతా వ్యతిరేకిస్తున్నారు. అది కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా అయిపోయింది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా అయిపోయింది. సేమ్ అదే దాన్నే తెచ్చి మళ్ళీ యాదగిరిగుట్ట బోర్డులో కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎట్లా ఒప్పుకునేది? దేవస్థానం బోర్డు అంటే దేవస్థానాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, దేవుడిని ఎట్లా ప్రచారం చేయాలి, దేవుడికి ఎట్లా ప్రచారం కల్పించాలి, ఇవి నిర్ణయం తీసుకోవాల్సిన స్థానాల్లో ఇట్లా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, వేరువేరు రంగాల్లో పనిచేసే వాళ్ళు ఈ ఆధ్యాత్మికత విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారా? అసలు మొత్తం ఈ లిస్ట్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇందులో అసలు ఇందులో యాదగిరిగుట్ట చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉమ్మడి నల్గొండ జిల్లా, పోనీ ఉమ్మడి నల్గొండ జిల్లాను వదిలేయండి, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒకే ఒక వ్యక్తిని పెట్టిర్రు. కనీసం ఇందులో యాదగిరిగుట్ట చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ, ఆ వైష్ణవ సంప్రదాయాలు తెలిసిన వాళ్ళు కానీ, యాదగిరిగుట్టలో అసలు నిత్య కైంకర్యాలు ఎట్లా జరుగుతాయి, యాదగిరిగుట్ట స్వామికి జరిగే ఉత్సవాలు ఏంటి, ఏమి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయనలా లేరు కదా. ఒక గుండు మల్లయ్య అనే ఒక వ్యక్తి మాత్రం చౌటుప్పల్ నుంచి తీసుకున్నారని తెలుస్తుంది. అంతకు మించి అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రాతినిధ్యం ఇవ్వడం కానీ, కనీసం ఆధ్యాత్మికత విషయాలకు సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ఇందులో లేరు. మరి దేనికి ఈ కమిటీ? అంటే ఒక రాజకీయ పునరావాసం, మనకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాలి, ఆ పదవి ఇగో ఇట్లా సృష్టించిస్తే సరిపోద్ది. అంతకు మించి ఇందులో ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తే చెప్పండి. ఇందులో ఏదైనా యాదగిరిగుట్ట అనే దేవాలయాన్ని ఇప్పుడున్న దానికంటే ఎక్కువ డెవలప్ చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఇందులో ఎవరన్నా ఉంటే ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అసలు ఇది పనికొచ్చే కమిటీనా అని మీకు అనిపిస్తే కూడా కామెంట్స్లో చెప్పండి.